సాంప్రదాయ క్రికెట్ ఫార్మాట్ కు ఆకర్షణ పెంచాలన్న ఉద్దేశంతోనే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టెస్టులు ఆడే ఆటగాళ్లపైన కాసుల వర్షం కురిపించబోతోంది. బీసీసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా క్రమం తప్పకుండా టెస్టులు ఆడితే ఇప్పుడు వస్తున్న ఆదాయం రెట్టింపు కానుంది. ఇప్పటి వరకు ఒక్కో టెస్టుకు 15 లక్షల చొప్పున మ్యాచ్ ఫీజు అందుకుంటున్న ఆటగాళ్లు ఇకపైన గరిష్టంగా 60 లక్షలు పొందనున్నారు. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ను 4-1తో టీమిండియా సొంతం చేసుకున్న అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్తో కలిసి బీసీసీఐ కార్యదర్శి జైషా కొత్త స్కీమ్ని ప్రకటించారు. భారత్ ఆడే మొత్తం మ్యాచ్ల్లో 50 నుంచి 75% మధ్య టెస్టుల్లో బరిలోకి దిగితే ఆ ఆటగాడికి మ్యాచ్ ఫీజుకు తోడు 200% ప్రోత్సాహం లభిస్తుంది. ఒక్కో మ్యాచ్కు 45 లక్షల రూపాయలు దక్కుతుంది. రిజర్వ్ ఆటగాళ్లకు 7.5 లక్షలు ఇవ్వనుంది. 75% కంటే ఎక్కువ మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహిస్తే ప్రోత్సాహకం 300% అందుతుంది. ఇక ఈ లెక్కన రోహిత్ శర్మ 2023-24 సీజన్కు టెస్ట్ మ్యాచ్ల ఫీజు కింద 6 కోట్లు అందుకునే అవకాశం ఉంది. ఇక ఈ సీజన్లో రోహిత్ 10 టెస్టుల్లో బరిలోకి దిగాడు.